ఆమె మాంగళ్య బలము, నా కొడుకు నా కడుపు బలము, నా పిల్లల అదృష్టం. నేనేం చేయాలి బిడ్డ? నన్ను ఎందుకు బతికించాను? నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను చచ్చిపోయినా ఏమన్నా చూడకపోను బిడ్డ. నేనేం చేయాలి? నన్ను బతికించుకొని నేను ఇవన్నీ చూస్తున్నాను. నేను ఏ దేవునికి మొక్కాలి, ఎవరికి మొక్కాలి, ఏం చేయాలి? ఉరిగిపోయినాయి మొత్తం, చూర చూర అయిపోయినాయి చేతులు మొత్తం, చూర చూర. ఇక్కడ నుంచి ఇక్కడ చూరైంది నా కోడలకు. అన్ని చిన్న చిన్న స్ప్రింగ్లు పెట్టి ఎక్కడ చేసిందంట. 2 గంటలు పట్టిందంట నా కోడలు సర్జరీ. మాతోటి మాట్లాడే వాళ్ళే చంపేయాలి. పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళ ముందటే అన్నది ఆమె చంపేయాలి. అసలు నాకు అర్థం, ఇప్పుడు నా మైండ్ అంతా తీసి బంటతో కొట్టుకోవాలనిపిస్తుంది నాకు. అంత ఘోరం చేసింది అసలు. బిల్కుల్ ఎవరు నన్ను అడుగు, నేను 47 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా, ఒక్క మనిషిని అడుగు, మొత్తం అందరిని పిలుచుకొచ్చి అడుగు, ఈ మనిషి వేస్తుంటుంది, దీని పిల్లలు వేస్తుంటే వాళ్ళు ఎట్లా పెంచుకుంది, భర్త లేకుండా కూడా ఎట్లా పెంచుకుంది. 6:30కి ఇక్కడ నుంచి అక్కడికి వాకింగ్ చేస్తుంది. అసలు అది ఇక్కడ గలీలకు రాదు. వాకింగ్ చేసుకుంటూ సంపాలే పాడగట్టాలి, బతకద్దు ఇక్కడ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో రీసెంట్గా ఒక కుక్కతో పాటు ఒక ఫ్యామిలీని కొట్టడం ఇక్కడ జరిగింది రెహమత్ నగర్లో. సో ప్రజెంట్ మనం ఇక్కడే ఉన్నాం. సో ఇదే ప్లేస్లో కొట్టడం జరిగింది. కుక్కతో పాటు అంటే భార్యాభర్తలను ఇద్దరిని పెద్ద పెద్ద కర్రలతో కొట్టడం జరిగింది. సో వాళ్ళ ఇల్లు ఇదే, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం. సో వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఎవరిది తప్పని చెప్పి తెలుసుకోవడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం, ఎవరెవరో తెలుసుకుందాం. వచ్చేయండి అమ్మ. నమస్తే. సో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా, సో వాళ్ళ ఇల్లు ఇదే కదా. సో ఎవరున్నారు ఇప్పుడు? ఒక్కసారి పిలవండి, మాట్లాడదాం ఒకసారి. ఓకే నమస్తే అమ్మా. ఓకే, ఏమైంది, హెల్త్కి ఏమైంది? బాగాలేదు నాన్న, నాకు నేను షుగర్ పేషెంట్ నాయన. ఓకే, హార్ట్ పేషెంట్, షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి నాకు. ఓకే, ఏం చేయాలి నాన్న? అసలు ఏం మాట్లాడాలంటే కూడా చేతన అయితే లేదు నాన్న నాకు. ఓకే, అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? అంటే ఇన్సిడెంట్ జరిగింది, మేము వీడియో చూస్తేనే చాలా ఘోరంగా ఉంది. అంటే అసలు మనుషులు అని చూడకుండా అసలు పెద్ద పెద్ద కర్రలతో అంతగానం కొట్టడం, అసలు ఏం జరిగింది? అంటే మీకు వాళ్ళకి ఫస్ట్ టైం మన గొడవ ఉండేనా ఏంటి? అసలు తెలియదు మాకు. ఓకే, తెలియదు అసలు, వాళ్ళు ఎవరో తెలియదు. ఆ జాగ ఎప్పుడు కొనుక్కున్నారో తెలియదు. సంవత్సరంన్నర అయితే మాత్రం అవుతుంది. జాగ ఎప్పుడు కొన్నారో తెలియదు, వాళ్ళకి ఎవరు ఇప్పించిండ్రో తెలియదు, వాళ్ళు ఎక్కడో తెలియదు. అసలు మొక్క పరిచయం లేదు, వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎవరో తెలియనప్పుడు మనం నాకు అసలు ఎవరు మేము బలకరియం కూడా. నా కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళ పనులు వాళ్ళు, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు, మేము ఇంట్లో వాళ్ళు ఉంటాం. ఇదే పొజిషన్లో కూర్చుంటా, నేను బయట చూస్తా, అంతేకాని బయట కూడా ఉండ. నేను మనకు ఎవరితోటి మనకి ఎందుకు నాయన అవసరము, నా ఇంట్లో నేనే ఉంటా. ఆ రోజు కర్మగాలి, అది కిందికి వచ్చిన పాపానికి మాకింత జరిగింది తండ్రి. ఏం చెప్పాలి? ఆ కుక్క పిల్ల అక్కడికి పోయినందుకు కుక్కలతో కనిపిస్తావారా అని తిట్టింది ఆమె, నోటి మాటలు తిట్టిండ్రు. కర్ర బండలతోటి కొట్టనీకి పోయినరు, కర్రలు తీసుకున్నారు, కొట్టిండ్రు. 8వ తారీఖు నాడు. ఓకే, 8వ తారీఖు నాడు ముందు కొట్లాడైంది. అసలు ఏం జరిగిన ఆ రోజు? అది కుక్క పిల్ల వేయింది అటు వాళ్ళ ఇంటి దగ్గరికి. మా మనవరాళ్ళు, మా ఇంకో కొడుకు బండి అని, ఇంకొక బండి పోతే బండి వెనక వేయింది. అది నన్ను తీసుకుపోకుండా పోతున్నాడని పోయి అక్కడ నిలబడ్డందుకు నా కొడుకు పోయి ఎంబడి తీసుకొని పట్టుకొని ఉండగానే, కుక్కలతోటి కొట్లాడిస్తారా, మనుషులతో కొట్లాడాలి కానీ కుక్కని ఎగబెడతారా అని అన్నదంట వాళ్ళ భార్య. అదేంటమ్మా అట్లా మాట్లాడుతాను, మెడలీర్ చేస్తా అని ఏదో పిచ్చిగా మాట్లాడినట్టు వాళ్ళ ఆయన. అదేంటి బ్రదర్ అట్టెందుకు మాట్లాడుతున్నావు, చెయ్యి ఊపకు అన్నాడట నా కొడుకు. అనగానే ఇది రెచ్చగొట్టింది పెండ్లం. రెచ్చగొట్టంగానే బండ తీసుకొని నా కోడలు ఊరికింది. చింత గొడవ అవుతుంటే ఇంకా మన పైనుంచి చూస్తే కనబడతారు కదా, పిల్లలు ఊరికిండ్రు, కుక్క పిల్లలను గుంజుకొని వచ్చుకున్నారు. ఆయనతో అక్కడ నా కోడలు ఇంకో మనవాడు అక్కడ నిలబడి ఉన్నారు. ఇక అతను ఘర్షణ, బండలు తీసుకొని కొట్టుడు. ఎందుకంటే వాళ్ళు అది అలవాటు ఉన్నట్టుంది నాయన, బండలు తీసుకొని కొట్టుడు, కర్రలు తీసుకొని కొట్టుడు. 8వ తారీఖు రోజు అయింది, అయిపోయింది. పోలీస్ స్టేషన్కి పోయినరు, వాళ్ళు వేయరు, వీళ్ళు వేయరు. పోలీస్ స్టేషన్కి పోయినరు, వాళ్ళు తీసుకున్నారు, మాట్లాడినరు.
బస్తోళ్ళు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు లీడర్స్ ఉన్నారు, నా కొడుకు ఫ్రెండ్సే లీడర్స్ కొందరు, వాళ్ళు వేయిండ్రు. మనం తర్వాత మాట్లాడతామని పోలీసు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి పోతున్నాము మేము తర్వాత మాట్లాడతాం. అప్పుడే వాళ్ళకు ఒక ఏదో మర్డర్ కేసు వచ్చిందట. అప్పుడు వాళ్ళు బిజీలో ఉన్నారు. తర్వాత ఎలక్షన్ తర్వాత మాట్లాడతాము, కాంప్రమైజ్ కాండి అని వాళ్ళు చెప్పిండ్రట. చెప్పినాక ఓకే అని నా కొడుకు అన్నాడంట. మనం బస్తీలో ఉన్నాం కదా, ఓకే అని అనగానే మేము గాము అని అన్నదంట ఆమె. మేము కాంప్రమైజ్ అస్సలు గాము అని అన్నదంట. సరే కాకుండా కాకపోయా పోనీలే అనుకొని వచ్చేసిర్రు, ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చేసిర్రు. వచ్చినాక మా పిల్లలు కాలేజీ తరపు నుంచి గోవాకు వెళ్ళేది ఉండే. అయితే మరి ఎప్పుడు అంటే అప్పుడు పిలిస్తే మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు కదా, దూరం పిల్లలు పోతున్నారు కదా అని 2 రోజుల తర్వాత పర్మిషన్ తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి పోయి అంకుల్ మామూలుగా ఇట్లా మాకు పోయేది ఉంది, మేము పోవచ్చా అంటే గీ పిచ్చి కేసుకు మీరు పోకుంటే ఎందుకుంటారయ్యా, వెళ్ళండి అని వాళ్ళు ధైర్యంగా చెప్పంగానే నా పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఎలక్షన్ అయిపోయింది కదా, ఈయన ఓటు డ్యూటీ పడింది కదా, మంగళవారం రోజు ఇంటికి వచ్చింది నా కొడుకు. అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక రాత్రి 12 గంటకో ఏమో వచ్చినట్టు అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి వచ్చిండు. ఇక వచ్చినాక ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు సెలవు ఇస్తారు కదా, ఇంట్లోనే ఉన్నాడు. నేను పైననే కూర్చున్నా. ఇక వాళ్ళు 2 ఉన్నారు, నేను ఒక్కదాన్ని, 3 కలిసి కూర్చొని ఒక్కొక్క పిల్లతో ఆడుకుంటా ఆడనే పైన ఉన్నా. నేను ఉన్న ఇంక 2 సార్లు అసలు సామాన్యంగా నా కొడుకు దగ్గరికి ఎక్కువ పోను, కింద పోతుంటే వస్తుంటే పలకరి తప్ప నేను ఎక్కశాత కాదు బిడ్డ మెట్లు. అయితే నేను 2 సార్లు పోయినా నాయన, అది నా కర్మ కదా. 2 సార్లు పోయినా, పోయి సాయంత్రం దాక్కున్నా, 6:30 దాకున్నా. ఉన్నాక కిందికి వచ్చినాం ఇద్దరం, కుక్క పిల్లని పట్టుకొని కిందికి వచ్చిండు. అంతలో మా కోడలు దానికి భోజనం పెట్టింది, తినబెడుతుంది అన్నట్టుగా, మామూలుగా కుక్కకు పెట్టినట్టు పెట్టదు. ఆయనతో తినబెట్టింది. దాన్ని ఒక్కసారి ఇట్లా బయటకు తీసుకొచ్చి లోపల తీసుకుపోతే ఐస్ ముక్కలే తింటుంది, వేరే ఏం తినదు అది. ఆయనతో తీసుకుపోయి తినబెట్టి అది దాని జాగాలి అది తింటుంది. మేము అన్నం తినేసి పండుకుంటామమ్మ నిద్ర వస్తుంది అని అన్నాడు నా కొడుకు. నేను గీన్నే కూర్చొని చపాతి తింటున్నా. చపాతి తిన్నాగానే కిందికి దిగింది బిడ్డ, ఒక్క సెకండ్ కూడా కాదు, రౌండ్ అప్ చేసేసిండ్రు అని. అంటే పొద్దుటి నుంచి వాళ్ళు ప్లాన్తో ఉన్నారు, ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు కొట్టాలి, చంపేయాలి. వాళ్ళ ఈ ఇల్లు గల్లా ఆమె తల్లి ఏం చేసింది, బుధవారం రోజు పొద్దున 6:30కి ఇక్కడ నుంచి అక్కడికి వాకింగ్ చేసింది. అసలు అది ఇక్కడ గల్లీలోకి రాదు. వాకింగ్ చేసుకుంటూ సంపాలే పాడగట్టాలి, సంపాలే పాడగట్టాలి, బతకద్దు ఇక్కడ, చంపేయాలి. అంటే ఇవి మేం చేసినామని మేము మీ ఇంటికి వచ్చినామా, మీ ఆడపిల్లలు పట్టుకున్నామా, మిమ్మల్ని ఏమైనా తిట్టినామా, నేను బయట ఏమైనా గొడవ పెట్టుకున్నామా, నువ్వేమైనా మాకు 10 రూపాయలు ఇచ్చినావా, నీకు నేను 10 రూపాయలు ఇచ్చినా, ఎగబెట్టినామా, మీకు మాకైతే ముఖ పరిచయాలు అయితే లేవు కదా. అంత ఎందుకు మూర్ఖత్వం, అది మనుషులు చేసే పనేనా అదేమన్నా? మన మనుషులు అయితే ఆలోచించాలి, మనుషులు చేసే పని ఇది కాదు. అసలు జంతువులను కూడా అట్లా చేయరు నాయన, ఎవరన్నా చేస్తారా అట్లా, జంతువులను చేస్తారా నాయన? అక్కడ 15 మందిని పెట్టిండి వెనక సైడ్ కమిటీ వాళ్ళ దగ్గర, ఇక్కడ 5 వాళ్ళ ఫ్యామిలీ, 5 డ్రగ్స్, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. గోవా, బొంబాయి, ఇంకెక్కడెక్కడో నేపాలో ఎక్కడెక్కడ ఉన్నాయంట వాళ్ళ బ్రాంచీలు. అది సరఫరా అన్నట్టు. ఇంకా వేరే సరఫరా కూడా, ఇంకా అది నా నోరేమో నేను అనను, నేను పెద్దదా నా మాట అనకూడదు. ఆ సరఫరా కూడా ఉంది వాళ్ళకు. అంటే మేము ఇక్కడికి వచ్చే డబ్బు ఎవరిని చంపైనా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాం మేము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్లాన్ చేసారు. కాదు అంటే ఇప్పుడు మీ తప్పులేంది ఇంతగానం గొడవ అసలు బిల్కుల్ ఎవరినన్ను అడుగు, నేను 47 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా, ఒక్క మనిషిని అడుగు, మొత్తం అందరిని పిలుచుకొచ్చి అడుగు, ఈ మనిషి వేస్తుంటుంది, దీని పిల్లలు వేస్తుంటోళ్ళు ఎట్లా పెంచుకుంది, భర్త లేకుండా కూడా ఎట్లా పెంచుకుంది అనేది అందరు చెప్తారు నాయన. చిన్న బుడ్డ పిల్ల కాంచాడు అడగండి మీరు. అంటే జస్ట్ కుక్క కరవడానికి వెళ్ళిందని చెప్పేసి అది అంత అబద్ధం, కరవడానికి వెళ్ళిందని కూడా అబద్ధం. వాళ్ళు ఎందుకు కక్ష కట్టిందో మాకు తెలియదు. అట్లా అంటే ఏం లేకుండా కక్ష ఎట్లా కడతారు నాకు అదే. ఇప్పుడు నా మైండ్ అంతా తీసి బండతో కొట్టుకోవాలనిపిస్తుంది నాకు, అంత ఘోరం చేసింది. అట్లా సంపాలి సంపాలి సంపాలి, ఇదేంటి నాయన మనుషులో మనము కాదు. ఇప్పుడు 8వ తారీఖు గొడవ అయినప్పుడు మీతోటి వాళ్ళు మాట్లాడిరా పోలీస్ స్టేషన్ లో ఏమన్నా? మాతోటి మాట్లాడే వాళ్ళే చంపేయాలి. పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళ ముందటనే అన్నది ఆమె, పోలీసుల ముందు చంపేయాలంట. ఆమె చంపేయాలి, అసలు ఉంచద్దు, చంపేయాలి. అంటే కుక్కని చంపేయాలా, మనుషులను చంపేయాలి, కుక్కని చంపాలి.
మనుషులను చంపాలి, కుక్కలు చంపాలి, బతకద్దు. ఇదా మన పద్ధతి? ఇదా మనుషులం కదా. అవి ఇద్దరు ఇట్లా కూర్చున్నాం. అయితే ఇప్పుడు మీరు వెళ్ళినట్టుగా నడుచుకుంటూ వెళ్తురు బిడ్డ, మీరు బండి మీద వెళ్ళిండు కానీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తురు. నడుచుకుంటే మన పిల్లోని మీదకి వస్తారని మనం ఎట్లా అనుకుంటాం చెప్పు? పైనుంచి పిల్ల చూస్తుంది, నా కోడలు చూస్తుంది. అయినా ఈ పిల్లకి అనుమానం వచ్చిందంట, ఎందుకోనే నీ కోసం అనుమానంగా చూస్తున్నారు అని కూడా చెప్పిందంట పైననే. నన్నెవరేమంటారే, నేనెవరు జోలికి పోయినా నన్ను ఎందుకు అంటారు అని నా కొడుకు నమ్మిండు. అసలు ఇంకా నిద్ర సరిపోక నిద్ర మాత్రమే ఉన్నాడు నా కొడుకు. ఇంత కిందికి రాగానే రౌండప్ చేసేసిండ్రు. వానికి ముగ్గురు ఇక్కడ రౌండప్ అయినరు, ఇంకిద్దరిని పిలిచిండ్రు, కర్రలు పట్టుకుని ఊరికొచ్చిండ్రు, కాళ్ళ మీద ముందు కొట్టిండ్రు. కాళ్ళ మీద కొడితే పడిపోతాం కదా, ఇక అవి ఛాన్సే లేదు. కథం పడిపోయిండు. నెత్తి మీద కొట్టిండ్రు, చేతి మీద కొట్టిండ్రు, చెయ్యిర కొట్టిండ్రు, నెత్తి వల్ల కొట్టిండ్రు, ఈ కాళ్ళ మీద కొట్టి. కాళ్ళ మీద 20 దెబ్బలు ఉన్నాయి. నన్ను మీరు చూస్తే తెలుసు. 20 దెబ్బలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 దెబ్బలు ఉన్నాయి వాడికి. 20 దెబ్బలు ఇక్కడ నుంచి ఇక్కడికి మొల చీరింది ఇట్లా కాలుకు. ఇంకా కొంచెం అయితే బొక్క కాంతుండేనట. ఇంకా అది అట్లా జరిగిందా. ఇంకా ఆ పిల్ల గబగబా ఉరికిపోయి నా భర్తను చంపుతున్నారు అని మీద పడిపోయింది. ఆయన తల తీసుకొని కడుపులో పెట్టుకోకపోతే నా కొడుకు ఇంకొక దెబ్బ కొడితే చచ్చిపోతుండే. అంతే. అంటే వాళ్ళు అనుకున్నది జరుగుతుండే. అంత ప్లాన్ మీద ఉన్నారు వాళ్ళు. కొంతమంది సపోర్ట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు మీ కొడుకు కోడలికి ఇప్పుడు ఎట్లుంది, ఎక్కడ ఉన్నారు? అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తుంది. సర్జరీ అయింది మొన్న, ఏ రోజు బుధవారం. కోడలికి ఏమైంది, కొడుకు ఏమైంది? ఇరిగిపోయినాయి మొత్తం, చూర అయిపోయినాయి చేతులు మొత్తం చూర. ఇక్కడ నుంచి ఇక్కడికి చూరైంది నా కోడలకు. అన్ని చిన్న చిన్న స్ప్రింగులు పెట్టి ఎక్కడెక్కడ చేసిందంట. 2 గంటలు పట్టిందంట నా కోడలు సర్జరీకి. ఇక్కడ ఈ ఏలు ఇరిగిపోయింది, దీనికి సర్జరీ చేసిండ్రు. ఇక్కడ 16 కుట్లు వేసిండ్రు, ఇక్కడ ఒక 4 కుట్లు వేసిండ్రు 2 దిక్కుల. ఇంకొక కుట్టు ఏనే లేదు నాన్న, ఇక్కడ ఇడిచిపెట్టిండ్రు. అందుకే జుట్టు ఉంటుంది కదా మాకు, కొంతవరకే తీసిండ్రు, వేయలేదు. అది అట్లనే ఓపెన్గా కనబడుతుంది. మొల కుచ్చుకపోయింది, కనబడుతుంది. ఈపు మీద మాత్రము జొన్న కంకిని కొట్టిండ్రు బిడ్డ. ఈపు మీద మీకు జొన్న కంకులు అంటే తెలుసు తెలియదు కానీ, ఎందుకంటే నేను ఊర్లో పుట్టిందాన్ని కాబట్టి నాకు తెలుసు బిడ్డ, నేను అదే చెప్తున్నా. ఆ రకంగా కొట్టిండ్రు. ఒక ఆడపిల్లని చూడకుండా ఆ రకంగా కొట్టిండ్రు వాళ్ళు. కానీ ఆ తల కానీ కడుపు కింద పెట్టుకోకపోతే ఇంకొక దెబ్బ కొడితే చచ్చిపోవు నా కొడుకు. వాళ్ళ కోరిక ఆ రకంగా తీర్చుకోవాలనుకున్నారు. మరి ఏం కక్ష, మేము ఏమన్నాము, మేము ఏం చేసినాము వాళ్ళను? నిజంగానే వాళ్ళని ఏమన్నా అంటే ఎవరితో చెప్పు, నోట్లుంచిపి ఆ రకంగా మామూలుగా చేసి ఇక్కడ ఎవరన్నా సపోర్ట్ చేయండి మాత్రం ఒక్క మనిషి రాలేదు. నా కొడుకుని కోడలు కొడుతుంటే ఆగుండ్రి అంటే ఆగకుండా కూడా నా చెమీకలు కొట్టిండ్రు కర్రతోటి. మళ్ళీ ఉరికిపోయి అక్కడ ఇటుకరాయి పట్టుకొని వచ్చిండు, అది సరిపోలేదని లోపలికి వచ్చి దాని తమ్ముడట వాడు. ఆ తెల్ల టీషర్ట్ వేసుకొని కనబడతాడు చూడండి, దాని తమ్ముడట. కుక్క పిల్ల లోపలికి వచ్చి ఏడుస్తుంది, కొడుతున్నాడు అని, వాళ్ళు కొడుతున్నారు అని ఏడుస్తుంటే కూడా వాడు ఉరికొచ్చి, మానవత్వంలో లంజ కొడుకు వాడు ఉరికొచ్చి కట్టెతోడు కొట్టగానే, నెత్తి మీద కొట్టగానే చిత్తిపోయింది రక్తం. కుక్కకి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. అది భయపడిపోయి బాత్రూంలో దూరింది. బాత్రూంలో దూరిన కూడా విడిచిపెట్టలేదంట వాడు. ఇంకా మీరు మీ కొడుకు కోడల దగ్గర మీరు ఉన్నారు, ఇంకా ఈ కుక్కను కొట్టడం వాడు ఇక్కడ ఉరికొచ్చినాం. మళ్ళా ఉరికొచ్చి చూసేవారికి ఏమున్నది, చీకటి వచ్చేస్తుంది కళ్ళకి. బ్లడ్ కనీసానికి ఒక 3 లీటర్లు అంత బ్లడ్ చల్లిపోయింది. నేను మీరు ఇక్కడ రెంట్కుంటారా? నాది ఓన్ హౌస్. సో వాళ్ళు ఎవరో తెలియకుండా ఇంత కక్ష అంత కక్ష ఉండదు కదా. నేను ఏం చేయాలి నాయన, నేను ఏం చెప్పాలి? తెలియలేక ఉంటుంది. నాకు తెలియలేక మీకు చెప్పాలంటే కూడా నేను చెప్పలేకపోతున్నా. నువ్వు ఇన్నేళ్ల నుంచి ఉండి సంవత్సరంన్నర వాళ్ళు నీకు ఎందుకు శత్రువులు అని మీరే నాకు చెప్తారు. నీకు బుద్ధి లేదా అని మీరు అన్నా పర్వాలేదు. నాకు నేనెక్కడా, వాళ్ళు ఎక్కడా చెప్పండి? సంవత్సరంన్నర ఎక్కడా, 47 ఏళ్ళు ఎక్కడా కాదు. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది అన్నారు మీరు, అందరు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారంటే మరి మీ తప్పు ఉన్నట్టు కూడా లెక్క ఉంటది కదా. ఇప్పుడు మేము బయట మేము అనాలి కదా, వచ్చినాం మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాం. 45 సంవత్సరాలు అన్నారు మీరు, వాళ్ళు సంవత్సరంన్నర అన్నారు. సో మీ దగ్గరికి ఎవరు సపోర్ట్ రాలేదు, వాళ్ళకి సపోర్ట్ వెళ్ళారు. అంటే ఇప్పుడు మేము విన్నోళ్ళం ఏమనుకుంటాం, మాదే తప్పు ఉందా? అదే కదా, మాదే తప్పు ఉంది అనుకున్నాం. సిఐ గారు కూడా మీదే తప్పు ఉందని నా పెద్ద కొడుకుని తిట్టిండు.
మీరు వచ్చి చూడండి గల్లవాటి గుంజినట్టు గుంజుకొని వచ్చేసిండు వాళ్ళని అందరినీ. అక్కడ ఉంటారు కదా మనుషులు, వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారు కదా, మీరు అందరు రండి వచ్చి చూడండి ఎవరిది తప్పు మీకే తెలుస్తుంది అని తీసుకొని వచ్చినాక సిఐ గారు ఎస్ఐ గారు అందరు వచ్చి కానిస్టేబుల్ వచ్చి అదంతా చూస్తే వాళ్ళే షాక్ అయిపోయారు. వాళ్ళకి నోటేంబడి కూడా మాట్లాడాలి. అంటే మీరు కొట్టిన తర్వాత వీళ్ళని ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారా మీరు? అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్కి వేసుకొని పోయారు. అయితే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే అమీర్పేటలో హాస్పిటల్ ఒకటి ఉంది, ప్రైమ్ హాస్పిటల్ అని, అట్లా తీసుకుపోయిండ్రు. మనకు తెలియదు కదా నాయన, అడిగి తీసుకుపోగానే వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు, సర్జరీ లేదు, ఏమి లేదు, అన్ని ఓపెనే ఉన్నాయి. ఇంకా ఇంత ఇదంతా కాదని మళ్ళీ అపోలోకి తీసుకుపోయారు 3:30కి, తెల్లారుజాములో 3:30కి తీసుకుపోతే వాళ్ళు 10 తర్వాతనో 12 తర్వాతనో సర్జరీ చేశారు. ఇప్పుడు కుక్క పిల్ల మీ కొడుకు హాస్పిటల్లో ఉన్నారు. కోలుకోవాలంటే నాకు తెలిసి నెలలు పడుతుంది. డాక్టరే అంటే సంవత్సరం పట్టుద్దని. డాక్టరే సంవత్సరం పట్టుద్ది. ఈ ఇంతలో వాళ్ళు కోలుకొని పని చేసుకునే పరిస్థితి లేదు అట్లా చెప్తాను. మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని జైలుకు పట్టించారు? పట్టించారు, జైలుకు పంపించేసారు 5గురిని. సెంచర్గూడ జైల్లో ఉన్నారు. వాళ్ళు కూడా కొట్టినమని ఒప్పుకున్నారంటనా? తెలిసిపోతుంది కదా వాళ్ళకి. అయితే 2-3 దాచుకున్నారు, 2 దొరికిండ్రు. 2 ఏమన్నారు మనకు తెలియదు కదా, 2 ఏమన్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ భార్య వాళ్ళ అత్త పోయి నా ఇది జింపిండ్రు, అది జింపిండ్రు, గిచ్చుకున్నదో గీరుకున్నదో నన్ను కొట్టిండ్రు అని చెప్పింది. ఏదన్నా ఇప్పుడు మనం అబద్ధం ఆడాలంటే ఏదైనా గోర్ల పెంట కూడా పూసుకొని పోవచ్చు, నన్ను కొట్టిండని సున్నం పూసుకొని కూడా పోవచ్చు. అట్లాంటి యాక్షన్ చేసే మనుషులకు అదే ఉంటుంది కదా నాయన. అట్లా చెప్పంగానే వాళ్ళు నమ్మిండ్రు, ఆడమ మీద ఇట్లా చేస్తారా అందుకే కొట్టిండ్రేమో, అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, అంతే అట్లుంటుంది అన్నట్టుగా. ఇక్కడ వచ్చి చూడంగానే వాళ్ళు షాక్ అందరు. అవునా అవునా ఇట్లనా ఇట్లనా అందరూ పరిశాన్. ఇంకేం చెప్పాలి నాయన చెప్పు. అసలు నిజం చెప్పాలంటే నిజంగా మీరు ఇంతకు ముందు అన్నారు జొన్న కంకులు కంకినట్టు, నిజంగా దన్న పెద్ద పెద్ద కర్రలను తీసుకొని. కానీ నాయన నేను నా పిల్లలకు నేను తల్లినని తెలిస్తే నేను కూడా అపోలో హాస్పిటల్, అది మాత్రం ఖచ్చితం. తెలియకుండా నేను ఆగబట్టనికి వదన చేతి మీద కొట్టిండు. కానీ లేకుంటే ఇటుకరాయి కూడా నా కోడల మీద పడుతుండే, వాని చేతులు ఉన్న కర్ర నేను ఎత్తి మీద పడుతుండే. ఎవరు రాలేదు నాయన, ఎవరు రాలేదు నాయన, ఎవరు నిన్న వచ్చిండ్రు కొందరు అక్కడక్కడ వాళ్ళు, దూర బస్తోళ్ళు కూడా వచ్చిండ్రు. వచ్చి కొంచెం ధర్నా చేసినట్టు చేసిండ్రు. మీడియా వాళ్ళు కూడా వచ్చిండ్రు, చాలా మంది వచ్చి నిన్న కూడా వచ్చిండ్రు, మొన్న వచ్చిండ్రు. ఇంకా రేపు ఇవాళ ఏదో పర్మిషన్ తీసుకుంటే రేపు ధర్నా చేద్దామని అనుకుంటారు. ఇక్కడ నుంచి చౌరస్తా వరకు ధర్నా చేద్దాం. ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీరే ఉంటున్నారా? ఓన్లీ ఫ్యామిలీ? మరిది ఒక్కడు ఉంటాడు, మేము ఉంటాము. చుట్టాలంటే ఇంకా మనం ఎవరి పనులు వాళ్ళైనా ఎవరింటికి మేము పోము కూడా. మస్తు చుట్టాలు ఉంటే ఎందుకు మనకు, ఎందుకు పోతాము? కాదు, ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా కొట్టినప్పుడు ఇప్పుడు 4 ఉంటేనే కదా మీకు కూడా మంచిగా సపోర్ట్ ఉండేది. ఊర్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. ఎవరు ఉంటారు మన దగ్గర? ఎవరు ఉండరు. హాస్పిటల్కి వస్తున్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మా అల్లుడు కూడా హెడ్ కానిస్టేబుల్, మా మరిది కొడుకు ఈ పంజగుట్ట పిఎస్లో పనిచేస్తాడు, డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు, ఆయన కానిస్టేబులే. నా అల్లుడు కరీంనగర్లో రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. ఏం లాభం బిడ్డ, మేము ఇంత మంచి బతికి నా పిల్లలని ఇంత మంచిగా చదువుకొని వాళ్ళ చేతిలో పెట్టిన బిడ్డ, నేనేం చెప్పాలి చెప్పు? నేను ఏ దేవునికి మొక్కాలి, ఎవరికి మొక్కాలి, ఏం చేయాలి? ఏం కాదమ్మా, ఇప్పుడు మనం మంచి చేసినప్పుడు దేవుడు మనకు సపోర్ట్ ఉంటాడు. దేవుడా, మీరేమన్నా తిన్నారా? తిన్నాం, చపాతి తింటా నేను. షుగర్ కదా షుగర్ కదా, చపాతి. మరి ఇప్పుడు మీకు ఎవరు వండి పెడతారు? మీరే వండుకుంటున్నారు? పిల్లలు వండుతున్నారు, రెంట్కున్న పిల్లలు వండుతున్నారు. వీళ్ళంతా రెంట్కే ఉన్నారు నాన్న. అదే మేము లోపలికి ఇప్పుడు మేము తీసుకొచ్చింది అక్కనే. పైన పూర పైన ఉంటది అమ్మాయి, ఒక అమ్మాయి ఇక్కడ, ఇంకొక అమ్మాయి డ్యూటీ పోయింది, ఇంకొక పైన. సో ఇప్పుడు మీకు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? అసలు వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి, వాళ్ళు బయటికి రావద్దు, అంతే నా కోరిక. అది ఒక్కటి. వాళ్ళకి ఎంత మీకు సాధ్యమైనంత అంత చేయండి వాళ్ళను, అంతే. అయితే జంతు ప్రేమికులు కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎవరైనా వచ్చిరా మీ దగ్గరికి? వచ్చినట్టున్నారు. నేను అందరితో మాట్లాడుతున్నా, మీతో మాట్లాడినట్టు. కానీ వాళ్ళు ఎవరో ఏందో. అక్కడైతే సినిమా యాక్టర్లు
మస్తు మంది వచ్చిపోతున్నారట. అమల ఉన్నది కదా, ఆ దాంట్లో వేసిండ్రంట, దాంట్లో వేసిండ్రు. ఆడ నా మనవరాలు ఉంది, ఆమె దగ్గర కూడా మీలాంటి వాళ్ళు పోయి ఆమె దగ్గర కూడా తీసుకుంటుండ్రు, ఇంటర్వ్యూ తీసుకుంటుండ్రు. ఆమె చెప్తుంది అక్కడ అట్లా. సో అంటే మీ కొడుకు కూడలు మంచిగా వస్తారు, కొన్ని రోజులు పట్టినా కానీ మంచిగా వస్తారు. అంటే మీరు మంచి పనులు చేస్తే మంచిగానే వస్తారు వాళ్ళు, అంతే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మరి హాస్పిటల్ ఖర్చులు మొత్తం ఎవరు భరిస్తున్నారు? మీద అవుతుంది. ఎవరు భరిస్తున్నారు? మేమే భరించుకోవాలి. వాళ్ళ దగ్గర మేము రూపాయి తీసుకోము, వాళ్ళకి శిక్ష పడాలి. మాకు రూపాయి వద్దు వాళ్ళది. వాళ్ళ పైసలతో నా కొడుకు నా కోడళ్ళు బతికించుకోవడం ఎందుకు, నా కుక్క పిల్లని బతికించుకోవడం ఎందుకు? మాకు ఇంత న్యాయం జరిగినాక మేము అప్పైన మంచిదే, మాకు 4 ఇల్లులు ఉన్నాయి, ఓ ఇల్లు అమ్ముకునైనా పెట్టుకుంటా నా పిల్లలకు, కానీ నాకు ఇవ్వదద్దు. వాళ్ళు మాత్రము జన్మలో ఇటువంటి పనులు చెయ్యొద్దు అని అనాలి. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఇట్లాంటి పనులు మేము చెయ్యమని అనాలి. వాళ్ళకు బయటికి రాకుండా ఉండాలి. వాళ్ళ పెళ్ళాం పిల్లలు అగౌరిచ్చి సావాలి. నేను ఎట్లా ఏడుస్తున్నాను నా బిడ్డల కోసము, అంతకంటే ఘోరంగా ఏడవాలి వాళ్ళు. మన్మరాలు ఎవరైనా ఉన్నారు మీకు? ఉన్నారు, 4. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నా పెద్ద మనవడేమో అమెరికాలో ఉంటాడు, ఇంకా 2 మనవరాలు చదువుకుంటారు, బీటెక్ చేస్తున్నారు. ఒక మనవరాలు డిగ్రీ చేస్తుంది ఫైనల్ ఇప్పుడు. ఆ అమ్మాయి ఇప్పుడు కుక్క పిల్ల దగ్గర ఉంది. కొడుకు కోడల దగ్గర ఎవరున్నారు? వాళ్ళ మా కోడలు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు. అయితే ఇంకా మీకే హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా మీరు ఇంట్లోనే ఉండే రెస్ట్ తీసుకుంటారు. మీరు వస్తున్నారు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారా నాయన? అందుకే నేను ఇల్లు చూసుకోవాలి కదా, అందుకే నేను ఇక్కడ ఉంటున్నా. అట్లా నా కొడుకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, అమ్మ తిన్నవా, నీకు చేయికి దెబ్బ తాకిందేమో. రాత్రి అడుగు, తెలియదు అసలు. మాట్లాడుతుంటా. నాకు చేయికి దెబ్బ తాకిన సంగతి తెలియదు. నా మనవరులు బాబాయ్ చీడ కొట్టిండు, నల్లగా అయిపోయింది, నల్లగా అయిపోయింది. ఇక్కడ తాకింది, ఇట్లా పట్టినా కదా, కొట్టిండు. నిన్నటి దాకా నల్లగా ఉండే జెండు బామ అంతా పెట్టుకొని. మీ కోడలు గారికి కూడా ధైర్యం చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళ భర్తను కొడుతుంటే ఆయన బంగారు మైసమ్మ తల్లి నా కోడలు రూపకారంగా తన మీద పడుకున్నది, అంతే. ఆమె మాంగళ్య బలము, నా కొడుకు నా కడుపు బలము, నా పిల్లల అదృష్టం. నేనేం చేయాలి బిడ్డ? ఏం కాదమ్మా, మంచిగా అవుతారు. నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు బిడ్డ. నా పిల్లలు అంత తప్పు చేయలేదు, నేను కొట్టలేదు. నేను అట్లా పెంచుకున్నాను. ఆయన నేనేం చేయాలి? నా మనవలు కూడా ఆయనకిద్దరు ఈయనకిద్దరు ఒక్క దెబ్బ కొట్టి పెంచుకోవాలి, ఒక నోటి మాట కూడా. నేను అట్లా పెంచుకున్నా ఆ లెక్కలో నడుస్తున్నాం మేము. నాయన నేను ఏం చేతూ, ఎట్లా చేతూ, నేనేమి చెయ్యాలి? సో పప్పిని ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటారు మీరు? 18 నెలలు నాయన. 18 నెలలే. ఇవంతా ఎక్కువ పెద్దది కాదు, అంటే హైట్గా ఉంటుంది. అది వేరేది కదా, హైట్ ఉంటుంది, ఇంత ఉంటుంది. ఏం చేయాలి? భగవంతుడు ఇట్లా చేస్తాడు అనుకోలేదు నాయన. నేనేం చేయదు బిడ్డ, నాకు వశమైతలేదు. వాళ్ళకు మాత్రము మీరు దయచేసి మీరు అందరు కలిసి కఠినంగా శిక్ష పడాలి వాళ్ళకు, అంతే. నేను కోరుకునేది అది ఒక్కటే, కఠినంగా. మీకు న్యాయం జరగాలని చెప్పేసి మా సైడ్ నుంచి కూడా మేము కోరుకుంటామమ్మా. న్యాయం జరగాలి. అంతలో అయితే నా కొడుకు ఇంటికి వచ్చినాక వాళ్ళ పరిస్థితి మీరు చూసిండ్రు అనుకో, అసలు ఆడ నిలబడరు కూడా. వాళ్ళు రీఛార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాక మీరు చూసినా కూడా మీరు అక్కడ నిలబడేది ఉండదు. లేదు, కొట్టింది చూస్తేనే షాక్ అసలు. మేము నిజం చెప్పాలంటే అసలు ఘోరంగా కొట్టిరు. ఏం చేయాలి నాన్న? సో మీరు ధైర్యంగా ఉండాలమ్మా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండాలి. ఎట్లా సరిపోతుంది నాన్న? ఎట్లా సరిపోతుంది చెప్పు? ఒక చెంప దెబ్బనా, ఏమన్నా చెయ్యి దెబ్బనా, అంత విచిత్రంగా నా కళ్ళ ముందు జరిగితే నేను ఎట్లా తట్టుకోవాలి బిడ్డ చెప్పు? భగవంతుడు నన్ను ఎందుకు బతికించిండు? నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను చచ్చిపోయినా, ఇవన్నీ చూడకపోదు బిడ్డ. నేనేం చేయాలి? నన్ను బతికించుకొని నేను ఇవన్నీ చూస్తున్నా. ఏం కాదమ్మా, నేనేం చేతు తట్టుకోలేకపోతున్నా బిడ్డ, నేనేం చేయాలి? ఏం కాదు. సో చూస్తున్నారుగా, అంటే అమ్మ ఎంత రోధిస్తుందో. అంటే నిజంగా మనం ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే అసలు ఘోరంగా, నిజంగా అమ్మ ఇంతకుముందు ఒక మాట అన్నది, జొన్న కంకుల్లాగా. అంటే ఇప్పుడు బట్టలు ఉతికేటప్పుడు బండకేసి కొడతారు చూడండి, సో అట్లా కట్టెలతో కొట్టడం ఇవన్నీ మనం చూడడం జరిగింది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం చూస్తే అబ్బా ఏంది వీళ్ళు మనుషులను కొడుతుర్రా ఇంతగానం అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే జంతు ప్రేమికులు చాలామంది ఉన్నారు. అంటే అసలు మూగజీవులు వాటిని కొట్టి అసలు మనం ఆ పాపం ఎట్లా భరిస్తాం నిజం చెప్పాలంటే. సో
రేపు ధర్నా చేస్తురంట వీళ్ళు. సో ఆ ధర్నాలు ఎవరైనా పాల్గొనాలనుకుంటే వచ్చి పాల్గొనొచ్చు. సో వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటాం. సో మీరేమనుకుంటున్నారో అమ్మ చెప్పిన దానికి మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.